వాక్య సందేశంలోకి వెళదాం. దయచేసి అందరూ బైబిల్లో పనిచేసి ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 10వ వచనం. జీవకిరీటం 2వ ఎపిసోడ్ నేను మాట్లాడుతున్నాను. జీవకిరీటం 2వ ఎపిసోడు నేను మాట్లాడుతున్నాను. పార్ట్ 2 మాట్లాడుతున్నాను. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటము ఇచ్చేదను అన్నాడు. చాలండి ప్రియులారా, పోయిన ఎపిసోడ్లో రాని వారి కోసం నేను ఉపోద్ఘాతం కొన్ని మాటలు చెప్పి సెకండ్ పార్ట్లోకి ఎంటర్ అవుతాను. జాగ్రత్తగా విందాం. అసలు కిరీటం అంటే ఏంటి అనే దాని గురించి వివరణ ఇచ్చాను నేను. కిరీటం అంటే మరి ఏదో కాదు, దేవుడిచ్చే బహుమానం. దేన్ని దేవుడు బహుమానంగా ఇవ్వబోతున్నాడు అని అంటే జీవము, జీవ కిరీటము అన్నాడు. కాబట్టి కిరీటం అంటే బహుమానం. దేన్ని ఇవ్వబోతున్నాడంటే జీవాన్ని. ఆల్రెడీ మనం జీవంతోనే ఉన్నాం కదండి అని అంటే ఇప్పుడున్న జీవాన్ని ఇచ్చింది ఆయనే. కానీ దీనితో పాటు దేవుడు ఇవ్వబోయే జీవ కిరీటం ఏంటంటే అది నిత్య జీవం. దేవుడిచ్చే బహుమానం ఏంటి? నిత్య జీవము, శాశ్వత జీవమని తిమోతికి రాసిన పత్రికలో భవిష్యత్తు కాలంలో దేవుడు ఇవ్వబోయే శాశ్వత జీవం కోసం వారు పునాదులు వేసుకుంటున్నారు అనే మాట నేను కోట్ చేయడం జరిగింది. అంటే దేవుడు మనకు బహుమానంగా ఇవ్వబోయేది శాశ్వతమైన జీవము. దానికి మరొక పేరు నిత్య జీవము. ఇంగ్లీష్లో ఎటర్నిటీ అన్నారు. దానికే కొన్ని పర్యాయ పదాలు కూడా బైబిల్లో ఉన్నాయి. నిత్య జీవము, పరలోకము, నిత్య రాజ్యము, పునాదులు గల పట్టణము, శాశ్వత లోకము, దేవుడున్న లోకము, ఇలాగా పైనున్న లోకము, ఇలాగా చాలా పర్యాయ పదాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ నిత్య జీవము అనే బహుమానాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా, పెద్ద పెద్ద భక్తులందరూ కూడా ఈ నిత్య జీవాన్ని బహుమానం పొందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు, చాలా ప్రయాసపడ్డారు. అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నిత్య జీవము అనే ఈ బహుమానం ఎంత విలువైంది కాకపోతే ఒకనాటి పరిసయ్యుడైన నికోదేము మధ్యరాత్రి వేళ వచ్చి ప్రభువుని రిక్వెస్ట్ చేస్తాడు. ప్రభువా, నిత్య జీవం పొందాలంటే నేనేమి చెయ్యాలి అని అడుగుతున్నాడు. చూశారు అంటే ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాడు, ఇశ్రాయేలీలకు బోధకుడట. బోధకునికే సందేహం వచ్చింది. అలాంటి బోధకుడే నిత్య జీవాన్ని బహుమానంగా పొందుకోవాలంటున్నాడంటే అది ఎంత గొప్పదైన బహుమానం ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే లోకా సువార్తలో మనం చూస్తే ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నేను నిత్య జీవం పొందాలంటే నేనేమీ చేయాలి? నువ్వు ఇశ్రాయేలీలకు బోధకుడు కదా, ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, ఆ మాత్రం తెలియదా అని 2 సందర్భాలు చెప్పాడు. ఒకటి ఆజ్ఞలు పాటించమన్నాడు, రెండోది నిన్ను బలి నీ పొరుగువాడిని పాటించు, ప్రేమించు అని చెప్పడం జరిగింది. ఇలాగ బైబిల్లో చాలామంది నిత్య జీవం కోసమే పోరాటం చేస్తున్నారు, నిత్య జీవం బహుమానంగా పొందాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి అదంత సులువా అనేది మనం ఆలోచించాలి. అది ఎంత కష్టమో మీకు తెలియడానికి స్టార్టింగ్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆ తర్వాత నేను విషయంలోకి వెళతాను. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ అనేది నిన్ననే స్టార్ట్ అయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటారు దాన్ని. ఐపీఎల్కి అబ్రివేషన్ ఏంటి? ఐ అనగా ఇండియన్, పి అనగా ప్రీమియర్, ఎల్ అనగా లీగ్. అంటే మన ఇండియాలో ఉన్న బడా వ్యాపారవేత్తలు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లను జట్లుగా కొనేసి ఆట ఆడిస్తారు. వాళ్ళు పెట్టుబడి పెడతారు. అంటే కొన్నారు కదా, మరి ఆటగాళ్ళను కొన్న తర్వాత తద్వారా వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో కొన్ని యాడ్స్ వల్ల వస్తాయి, రకరకాలుగా. దానికి వ్యాపారం కదా, బిజినెస్ కదా. లాభాలను వాళ్ళు ఆర్జించడానికి వ్యాపారవేత్తలు పెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మన విశాఖపట్నం లేదా వైజాగ్కి సంబంధించిన ఒక వ్యక్తి,
ఒక కుర్రగాడు, చాలా చిన్నవాడు, చాలా కుర్రాడు. ఈ కుర్రవాడు బాగా హైలైట్ అయిపోయాడు లాస్ట్ ఇయర్. అతని పేరే నితీష్ రెడ్డి. అబ్బాయి పేరేంటి చెప్పండి? నితీష్ రెడ్డి. ఎక్కడో వైజాగ్లో మారుమూల మురికివాడ ప్రాంతంలో పిల్లలు ఆడుకుంటున్న స్కూల్ గ్రౌండ్లలో మొదలెట్టిన ఆట, కర్ర బిల్లలాగా మొదలెట్టిన ఈ ఆట అది స్టేట్ లెవెల్కి వెళ్ళింది, ఆ తర్వాత టెస్ట్ లెవెల్కి వెళ్ళింది, ఆ తర్వాత ఐపీఎల్ లెవెల్కి వెళ్ళింది. చివరాఖరికి నిన్నగాక మొన్న ఈ సంవత్సరంలోనే ఆ అబ్బాయి జాతీయ స్థాయిలో ఆడాడు, సెంచరీ కొట్టి విజయాన్ని సాధించినట్టుగా చూపిస్తున్నారు. ఆ తర్వాత ఈ మైకులు తీసుకొని ఇక ఊరుకుంటారు కదా మీడియా వాళ్ళు, అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ అమ్మా నాన్నలు అడుగుతూ ఉంటారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ అబ్బాయి నేషనల్ లెవెల్లో ఆడుతూ ఉన్నాడు కదా. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ఆడవాళ్ళ దగ్గరికి వెళతారు, ఏమండి మీకేమనిపిస్తుంది, ఈ మారుమూల ప్రాంతం నుంచి నితీష్ రెడ్డి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడంటే మీకేమనిపించింది అని వారి అభిప్రాయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు. ఇవన్నీ తెలుసుకుంటూ మరొక వైపు నితీష్ రెడ్డి దగ్గరకు వస్తారు. నితీష్ రెడ్డి దగ్గరకు వచ్చి అడిగితే ఇంతవరకు వెళ్ళడానికి ఎంత కష్టపడి ఉంటారో ఒక్కసారి మీ అనుభవాలన్నింటినీ చెప్పండి అంటే ఆ అబ్బాయి కర్ర బిళ్ళ దగ్గర నుంచి మొదలెడతాడు. మొదలెట్టిన తర్వాత స్టెప్ బై స్టెప్, నేను మొట్టమొదటిగా పలానా ఆట ఆడాను, పలానా చోట ఆడాను, పలానా ప్రాంతంలో ఆడాను, నా మొదటి గురువు ఎత్తును, నాకు ఇచ్చిన సూచనలు ఇవి, అక్కడెన్నో నాకు అవరోధాలు ఎదురైనాయి. ఏమండి ఇందులో కూడా మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్లు, కమ్యూనిటీ డిజాస్టర్స్ ఉన్న ఇందులో కూడా అర్థమవుతుంది మీకు. తెలుగు వాళ్ళు అంటే మరీ చులకనట. ఈ క్రికెట్లో కూడా తెలుగు వాళ్ళు అంటే ఆ మధ్యకాలంలో అంబటరాయుడు అని అతని మీద ఎన్నెన్నో ట్రోల్స్. తెలుగు వాళ్ళు అంటే అస్సలు ఇది ఉండదట. ఏదో లక్ష్మణ్ గారు, వివిఎస్ లక్ష్మణ్ గారు వాళ్ళ కాలంలో చెల్లింది. ఏమండి అజారుద్దీన్ వాళ్ళ కాలంలో చెల్లింది. వాళ్ళు హైదరాబాదీలు. ఈ చుట్టుప్రక్కల పల్లెటూరుల ప్రాంతాల నుంచి సెలెక్ట్ అవ్వడం అంటే చాలా ఈవిటీజింగ్ ఉంటుందట, చాలా ఎగతాళి చేస్తూ ఉంటారట. ఏమండి సీము నెత్తురున్నోడైతే వాళ్ళు చేసే హేళనకి ఎగతాళికి తట్టుకోలేక మధ్యలోనే వచ్చేస్తారు. వీటన్నింటిని అధిగమించాడు. ఎంతోమంది ఎగతాళి చేస్తారు. ఒక్కొక్కసారి వెళ్ళిన వెంటనే ఫస్ట్ బాల్కి అవుట్ అవ్వచ్చు, ఒక్కోసారి 99 కొట్టి అవుట్ అవ్వచ్చు. ఎన్నెన్నో ఆటుపోట్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగ్గా బలం ఉండాలి కదా, ఆట ఆడాలంటే వాడు ఒకడు 6 కొట్టాలంటే, ఎంతో దూరం బాల్ కొట్టాలంటే వీళ్ళు శక్తి ఉండాలి, స్టామినా ఉండాలి, ఇమ్యూనిటీ ఉండాలి, తగిన ఆహార పదార్థాలు, తగిన పోషక పదార్థాలు తీసుకోవాలంటే వీళ్ళ ఇంట్లో తినడానికి తికానా ఉండదు. మరి ఇవన్నీ ఎలా చేసావు, ఎలా కష్టపడ్డావు, ఎవరు నీకు సహాయం చేశారు, ఇవన్నీ ఎలా పాస్ అయ్యావంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఒక మురికివాడ నుండి నేషనల్ స్థాయిలో ఆడడానికి, ఒక్క చిన్న గుర్తింపు పొందడానికి, భారత జట్టులో 10 మందిలో ఇతడొకడు అని చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఎంత కష్టపడాల్సి వస్తుంది ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం. అర్థమవుతుందా? మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అనిపించుకోవడం కోసం ఆ మ్యాచ్లో కూడా 10 మందిలో గ్రేట్గా ఆడాలి, ఎంతో కష్టపడాలి, ఆల్రౌండర్గా ఆ పాత్రను పోషించాలి. ఎంత కష్టపడాల్సి వస్తుంది. భూ సంబంధమైన ఒక కప్పు, ఒక బహుమానాన్ని పొందడానికి ఒక మనిషి నిద్రాహారాలు మాని ఎంత ప్రాక్టీస్, ఎంత సాధన, శరీరాన్ని ఎంతగా తన్ను తాను మలుచుకొని ఉంటాడు. ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని ఆకలితో గడిపిన దినాలు, ఎన్ని ప్రయాణాలు, ఎన్ని జాగరణాలు. దీనికి ఎంత కష్టమైతే దేవుడిచ్చే బహుమానం నిత్య జీవం. అది శాశ్వతమైనది, అది అక్షయమైనది, అది అమర్త్యమైనది, అది వాడబారనిది, అది మనిషి ఎవ్వడు ఇవ్వలేనిది. క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, మరి దానికోసం మనం ఎంత కష్టపడాలి, ఎన్ని పాటలు పడాలి, ఎన్ని మెట్లు అధిగమించాలి, ఎన్ని శ్రమలు సహించాలి, ఎన్ని బాధలు అనుభవించాలి, ఎన్ని నిందలు మొయ్యాలి, ఎన్ని హేళనలు తట్టుకోవాలి. ఆలోచించండి. అందులో భాగంగా నేను మీకు చాలా వివరణ ఇవ్వడం జరిగింది. నంబర్ 1, మొట్టమొదటి మెట్టు, యేసునందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం అనే బహుమానానికి అర్హుడవుతాడు. నంబర్ 2,
విశ్వాసం ఉంచిన మనం బాప్తిస్మం తీసుకొని మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకొని చర్చికి రావడం మొదలెట్టాక లేఖనాలను పరిశోధించాలి. రెండోది ఏం చేయాలి? లేఖనములు యందు మీకు నిత్య జీవం ఉన్నదని తలంచుచు వాటిని పరిశోధించాలి. అంటే మనం విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు. రెండో మెట్టు ఏంటంటే చర్చికి రెగ్యులర్గా రావాలి. వాక్యాన్ని లేఖనాలను చక్కగా ఏం చేయాలి? మనం పరిశోధన చేయాలి. మూడోది, అలా పరిశోధన చేసి నిజాన్ని తెలుసుకున్న మనం ఆ తెలిసిపోయిందిలని ఊరుకుంటే కుదరదట. మరి ఏం చేయాలి? సత్క్రియను ప్రారంభించాలి. దేవుడు చేయమన్నది చేయాలి, వద్దన్నది మానేయాలి. ఆ తర్వాత ఈ సత్క్రియలు చేస్తున్న మనం, సత్యాన్ని బాగా తెలిసిన మనం అసత్యం ఎక్కడైనా ఏలుబడి చేస్తుంటే ఆ అసత్యం మీద పోరాటం చేయాలి. అసత్యం మీద ఏం చేయాలి? మనం పోరాటం చేయాలి. ఇంతవరకే నేను చెప్పానని అనుకుంటున్నాను. నేను పోయిన వారం ఈ 4 పాయింట్లే 4 మెట్లే చెప్పాను అనుకుంటున్నాను. మాట్లాడండి ఏదో ఒకటి. అవునా ఏమ్మా? అదేంటమ్మా అలా అలా సైలెంట్గా ఉంటారేంటి? నాకు అదే బాధ మీతో. ఈ 4 మెట్లైనా చెప్పాను, అంతే కదా? రైట్. ఇప్పుడు 5వ మెట్టు ఎక్కుదాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్ని చేసాం కదా. ఒకవేళ 4 మెట్లు ఎక్కేసాం అనుకుందాం. ఏమేంటి? ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయన దేవుడిని నమ్ముకున్నాం, మన పాపాలు ఒప్పేసుకున్నాం, పశ్చాత్తాపడ్డాం, బాప్తిస్మం పొందాం, చర్చికి రెగ్యులర్గా వస్తున్నాం, వాక్యాన్ని క్షుణ్ణంగా పరీక్ష చేస్తూ ఉన్నాం, వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉన్నాం, అసత్యం మీద యుద్ధం కూడా మనం, పోరాటాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇక నుంచి అసలు మొదలవుతుంది. ఈ మెట్లు కొంచెం భారీగా ఉంటాయి సుమి. మనం పంగ సాగదు. సాగలేనంత, పాకలేనంత పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి. బహుశా సమయం ఉంటే 3, 4 చెప్పేస్తాను, ముగించేస్తాను, లేదంటే తర్వాత కంటిన్యూ చేస్తాను ఏదో ఒక టైంలో. మోస్ట్లీ ఈరోజు కంక్లూడ్ చేస్తాను. ఇవి భారీ మెట్లు. ఈ పైన చెప్పబడిన 4 మెట్లు బాగా నోటిచ్చిండి. పాయింట్ మన మెసేజ్కి టర్నింగ్ పాయింట్ ఇది. ఇంతకీ ఈమె లేదా ఇతను నా మీద ప్రేమతోనే చేస్తున్నాడా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 4 మెట్లు ఎక్కింది ఈవిడ, 4 మెట్లు ఎక్కాడు ఇతను విశ్వాస జీవితంలో. బహుమానాన్ని కొట్టడానికి, నిత్య జీవం అనే బహుమానం కొట్టడానికి 4 మెట్లు అయితే అక్రాస్ చేశాడు, ఎక్కాడు, బాగానే ఉంది. ఈ 4 మెట్లు నా మీద ప్రేమతోనే ఎక్కాడా? బహుమానం పొందాలనే ఎక్కాడా? భుక్తి కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాడా? బతుకు తెరువు కోసం అని దేవుడు ఇక్కడి నుంచి 3 పరీక్షలు పెడతాడు. ఎన్ని పరీక్షలు పెడతాడు? 3 పరీక్షలు పెడతాడు. ఈ 3 పరీక్షల్లో నెగ్గిన వాడే నిత్య జీవం అనే బహుమానాన్ని పొందుకుంటాడు. అర్థమైందా? ఎన్ని పరీక్షలు ఎడతాడు? ఎందుకు ఎడతాడు? ఈ 4 మెట్లు నా మీద ప్రేమతోనే ఎక్కాడా? భక్తితోనే ఎక్కాడా? నిత్య జీవం అనే బహుమానాన్ని పొందుకోవడానికే ఎక్కాడా? లేకపోతే ఏమైనా బతుకు తెరువు కోసం స్వార్థంగా ఏమైనా ఆలోచించి నటించేస్తున్నాడా అని ఇక్కడ పరీక్ష పెడితే ఈ పరీక్షలో మన నాటకాలన్నీ బయటపడతాయి. ఈ పరీక్షల్లో నిజంగా దేవుని మీద ప్రేమతోనే మనం ఈ ప్రయాణం చేస్తున్నామా, మెట్లు ఎక్కుతున్నామా, లేకపోతే నటిస్తున్నామా అనేది బయటపడిపోద్ది. నంబర్ 1 పరీక్ష, మొట్టమొదటి పరీక్ష, దేవుడు పెట్టే పరీక్ష. చూడండి, దయచేసి అందరూ బైబిల్లో ఓపెన్ చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. జాగ్రత్తగా రాసుకోవాలి ప్రియులారా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి మనసు పెట్టి ఆలోచించమని అర్థిస్తున్నాను, నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. అందరూ మంచి మనసుతో ఆలోచించండి. చాలా విలువైన మాటలు నేను మీతో పంచుకుంటున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఇక నుంచి దేవుడు ఏం పెడుతున్నాడు మనకి? దేవుడు ఏం పెడుతున్నాడు? పరీక్ష మెట్లు పెడుతున్నాడు. ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇంతవరకు నువ్వు చేసింది దేనికోసమోనన్న పరీక్ష మెట్లు ఇవి. ఆ పరీక్ష మెట్లలో మొట్టమొదటి మెట్టు ఏంటో చూడండి. శోధన అనగా పరీక్ష. శోధన అంటే ఏంటి? పరీక్ష. పరీక్షను సహించువాడు ధన్యుడు, అతడు పరీక్షకు నిలబడితే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన మనమనుకున్న బహుమానం పొందుకుంటాడు.
జీవకిరీటం గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నావు? దేవుడు వాగ్దానం చేశాడా జీవకిరీటాన్ని ఇస్తానని? అందరికీ ఇచ్చేస్తాడా? దానికి అర్హత కలిగిన వాళ్ళకి ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు, ఒరే అర్హత సాధించరా, ఇవ్వకపోతే నన్ను అడగరా అన్నాడు. అది పొందుకోవడానికి అర్హత సాధించు, నీకు ఇవ్వకపోతే నన్ను అడుగు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? వాగ్దానం చేశాడంట. ఏమని? జీవకిరీటాన్ని. అప్పుడే కదండి మనం చదివాం, తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన అంటే దేవుడు జీవకిరీటాన్ని, నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడా? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. నిత్య జీవము అంటే ఏమిటో, నిత్య జీవము అంటే ఏమిటో 2వ అధ్యాయము యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అంటే ఏమిటో నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పట్లేదు మీరు. అదే జీవకిరీటం. నిత్య జీవం అంటే ఏంటి? జీవకిరీటం, పరలోకం. జీవకిరీటాన్ని బహుమానంగా ఇస్తానని దేవుడు ఏం చేశాడంటే అక్కడే చదవండి, తానే మనకు చేసిన వాగ్దానం అన్నాడు. బైబిల్ ఎంత పర్ఫెక్ట్గా సింక్ అవుద్దో చూడండి. అక్కడ ఏమన్నాడు? యాకోబు 1:12లో తన్ను ప్రేమించిన వారికి ఆయన చేసిన వాగ్దానం అన్నాడు. అయితే జీవకిరీటాన్ని ఇస్తానని దేవుడు ఏం చేశాడు? వాగ్దానం అయితే చేశాడు. మరి ఈ వాగ్దానం చేసిన ఈ బహుమానాన్ని మనం పొందాలంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు. అదేంటంటే, నన్ను ప్రేమిస్తున్నావో లేదో, నన్ను ప్రేమించే ఈ 4 మెట్లు ఎక్కావో లేదో, బహుమానాన్ని ప్రేమించే ఎక్కావో లేదో అది పొందాలని, నిస్వార్థం కోసమో, భుక్తి కోసమో, బతుకు తెరువు కోసమో నన్ను ప్రేమించే పై 4 చేసావా లేదా అని దేవుడు ఏం చేస్తున్నాడట? శోధన ఈక్వల్ టు ఎగ్జామైన్, పరీక్ష అన్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తున్నాడట? ఇక నుంచి పరీక్ష పెడుతున్నాడు. 4 మెట్ల వరకు బాగానే ఉన్నాడు, చూసి ఊరుకున్నాడు. ఇక నుంచి ఇవి నిజంగా ప్రేమించి, నన్ను ప్రేమించి, పరలోకాన్ని ప్రేమించి, నిత్య జీవాన్ని బహుమానంగా పొందుకోవడానికైనా వీడు ప్రయాసపడుతున్నాడు లేదా అనేది పరీక్ష మొదలెట్టాడు. పరీక్ష మొదలెట్టాడన్న విషయం మీకు అర్థమైపోయిందండి. ఏమండి? రైట్. ఇప్పుడు పరీక్ష మొదలెట్టాడు అనడానికి మరొక వచనం అనుకోండి, నేను మీకు చూపిస్తాను. పాత నిబంధనలో కూడా ద్వితీయోపదేశకాండం తీద్దాం, 13వ అధ్యాయం 3వ వచనం చదువుదామండి. ఏమండి? లేవీయుల గురించి మాట్లాడుతున్న సందర్భం అండి ఇది. లేవీయుల గురించి మాట్లాడుతున్నారు చూడండి. ద్వితీయోపదేశకాండం, అందరు తీయండి దయచేసి రాసుకోండి ప్లీజ్. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనం చదవన్నా. అతడు నీతో చెప్పిన సూచిక క్రియయే గాని మహత్కార్యమైనను సంభవించినను ఆ ప్రవక్త మాటలను, ఆ కలలు కనువాని మాటలను ఒకసారి ఆగుదాం. అదేంటి? కళ్ళ ముందు జరుగుతున్నా కూడా నమ్మొద్దంటాడేంటి దేవుడు? అదే పరీక్ష. మీకు ఏమైనా అర్థమవుతున్నాయా మాటలు? వాడు నేను ప్రవక్తను వస్తున్నాడు, దర్శనాల గురించి మాట్లాడుతున్నాడు, అద్భుతాలు మీ కళ్ళ ముందే, సూచక్రియలు మీ కళ్ళ ముందే చేస్తున్నాడు, కలల భావాలు వివరిస్తూ ఉన్నాడు, అయినా కూడా ఏం చేయొద్దు అంటున్నాడు దేవుడు? నమ్మొద్దు అన్నాడు. ఎందుకని? అలాగ చేసిన అబద్ధికులు ఉన్నారు కదా. మోషే కర్రేసాడండి, పామైందండి. శకునగాండ్రు మంత్రగాళ్ళు కూడా ఏం చేశారు? కర్రేసారండి, పామైందండి. ఇప్పుడు కళ్ళ ముందు ఈ మోషే చేసినట్టు వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి నమ్మాలనా? పరీక్షదే. ఈ 2 పాములైనవి, వీటిల్లో ఒరిజినల్ ఏది, నకిలీ ఏది? రెండు అయినాయి కదా. 2 కార్యాలు కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. మీరు కళ్ళ ముందు జరిగే అన్ని నిజాలని నమ్మొద్దు. ఎందుకు నేను ఇవి చేయిస్తున్నానంటే, ఇవి చేయించేది కూడా దేవుడే. ఆ శకునగాండ్రు మంత్రగాండ్లు కర్రేసిన పాము అవ్వాలనే రూల్ ఏమి లేదు, అది కూడా దేవుడే చేయించాలి. ఎందుకు చేయించాలి తెలుసా? నిజమేదో అబద్ధమేదో మీరు డిసైడ్ కావాలి, పరీక్షించి మీరు తెలుసుకోవాలని. మీకు పరీక్షది. 2 చేయించేది దేవుడే,
కానీ రెండింటిలో నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో మీరు డిసైడ్ చేయాలని మీకు పెట్టే పరీక్షది. అందుకంటున్నాడు చూడండి, అక్కడ అద్భుతమైన మాట చదవమ్మా. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు దేవుడు? దొంగోడితో ఆయనే చేస్తున్నాడు, దైవజనుడు ప్రవక్తతో ఆయనే చేస్తున్నాడు కదా. ఎందుకు? ఎలా అనగా, మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు పరీక్ష పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా ఏటట? 4 మెట్లు ఎక్కేసావా? సంకలు గుద్దేసుకుంటున్నావా? బహుమానం వచ్చేస్తుంది అనుకుంటున్నావా? నోవే. పరీక్ష ఇక్కడ మొదలైంది. ఏదోలే ఎత్తున్నానులే, సరిపోయానులే, పోలీస్ కానిస్టేబుల్ జాబుకు పని కొత్తానులే అనుకున్నాడట. ఊరి భలే ఉందరా, మంచి మాటే. సెలెక్ట్ అయిపోయాడు. ఈ హైట్ పోల్ దగ్గరికి వచ్చేసరికి సెలెక్ట్ అయిపోయాడు. అబ్బా అనుకున్నాడు. ఆ తర్వాత కోత ముందుకు లాగిన తర్వాత ఏమంటారు? సంకలెత్తరా అన్నాడు. ఎత్తేసాడట, ఛాతికి పెట్టేశాడు. ఏంటది? టేబు. పేల్సరా గాలి అన్నాడు. పేల్సారి. కనీసం 5 సెంటీమీటర్లు ఏమంటారు అంటే ఇంచెస్ పెరగాలి, 5-6 ఇంచెస్ పెరగాలి. ఉన్న ఛాతి కంటే వాడు గాలి పీల్చినప్పుడు 5-6 ఇంచెస్ పెరగాలి. అక్కడ కూడా గట్టిగానే లాగేశాడు. దుమ్ములు గట్టిగా తిన్నాడు ఏమో కానీ గట్టిగానే పీకేసరికి అక్కడ కూడా ఏమయ్యాడు? అమ్మయ్య అనుకున్నాడా అనేసుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు 5 కిలోమీటర్లు రన్నింగ్ రేస్ పెట్టారు. అందులో కూడా లాగేశాడు. అమ్మయ్య అనేసుకున్నాడట. ఆ తర్వాత మరలా లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, 100 మీటర్స్, 400 మీటర్స్ అన్ని సెలెక్ట్ అయిపోయాడట. అర్థమైందా? అయిపోయింది, జాబ్ వచ్చేసింది అంటే కుదరదట. మరి ఏం చేస్తాడు? రాత పరీక్ష మొదలైంది. శారీరకంగా సెలెక్ట్ అయిపోతే కుదరదు, బుద్ధిపూర్వకంగా కూడా ఏమవ్వాలి? సెలెక్ట్ అవ్వాలి. అక్కడ మొదలవుతోంది అసలు. సో అలాగా మన కేవలం ఈవెంట్సే అయినాయి ఇంతవరకు. 4 మెట్లు ఎక్కిన వారలారా, ఇక నుంచి పరీక్ష మొదలైంది. ఈ పరీక్ష దేవుడు ఎలా పరీక్ష పెడతాడండి? ఆలోచించండి ఒకసారి. ఆఫ్టర్ ఆల్ మన బోర్డు వాళ్ళు, స్టేట్ బోర్డు వాళ్ళు, సెంట్రల్ బోర్డు వాళ్ళు పెట్టే పరీక్షలు, అయ్యో బాబు ఈ రోజండి ఫిజిక్స్ చాలా టఫ్ అండి అంటారు. ఏంటంట ఫిజిక్స్? ఈరోజు పేపర్ ఎలాగొచ్చిందంట? చాలా టఫ్గా. మనిషి పెట్టిన పరీక్ష ఎంత టఫ్ అయితే, ఆఫ్టర్ ఆల్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఒక చిన్న పోస్టు, గ్యాంగ్ మ్యానో, టీసీఓ, ఇంకోటో కొట్టడానికి నీకు ఎంత టఫ్ అయిపోతే, ఆఫ్టర్ ఆల్ చిన్న పోస్ట్ కోసం నిత్య జీవం అనే బహుమానం పొందడానికి పెట్టి పరీక్ష టఫ్గా ఉండదా? మాట్లాడరా? టఫ్ ఉండదా? టఫ్గా ఉంటుంది. చదివినోడికి టఫ్ ఉండదు, చదివినోడికి మాత్రం టఫ్ ఉండదు. ఆ రోజు పప్పం గడిపి పెదాల మీద పప్పులు ఉండేవాడికి మాత్రం టఫ్గానే ఉంటుంది. గాలికి తిరిగేవాడికి టఫ్గా ఉండక ఏముంటుంది? ఏమండి? ఏ రోజన్నా బడికి వెళితే, ఏ రోజన్నా క్లాసులకి వెళ్తే, ఏ రోజైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి ప్రిపేర్ అవ్వాలి. లాజికల్ క్వశ్చన్స్ ఎలాగ అడుగుతారు? ఆర్థిక సంబంధమైన ఎకనామికల్ క్వశ్చన్స్ ఎలాగ అడుగుతారు? చారిత్రకపరమైన హిస్టారికల్ సంగతులు ఏం అడుగుతారు? సైన్స్ పరంగా ఏం అడుగుతారు? రాజకీయ పరంగా పొలిటికల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా? అడుగుతారు కదా. పలానా సంవత్సరంలో ఎవరండి మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎవరండి మీ దేశానికి ప్రధానమంత్రి, మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఇలాంటివన్నీ అడుగుతారని చదవాలి కదా. చదవనోడికి టఫే, చదివితే ఈజీయే. మొత్తానికి ఒకటి అర్థమైంది. అదేంటంటే చిన్న బహుమానం పొందడానికి టఫ్గా ఉంటుంది ఎగ్జామ్స్. మనం పెట్టుకునే మనకు టఫ్, మరి పరలోకం పొందాలంటే చాలా టఫ్గా ఉంటుంది. మొత్తానికి దేవుడైతే పరీక్ష పెడుతున్నాడు. ఇది ప్రారంభమవుతుంది. నంబర్ 1, క్రైస్తవురాలా, మొట్టమొదటి పరీక్ష దేవుడు మనకు పెట్టే పరీక్ష మనోళ్ళతోనే ఇతరులతో నీకు పెడతాడు. బాగా వినాలి, ఇంట్లో వాళ్ళతో కాదు. జాగ్రత్తగా వినాలి. ఇతరులతో నీకు పరీక్ష పెడతాడు దేవుడు. నీ ఇంట్లో వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. తర్వాత స్టెప్ అది. మొట్టమొదటి పరీక్ష ఏంటో తెలుసా? నీ బంధువులతోనూ, నువ్వు బాగా ప్రేమించే నీ స్నేహితులతోనూ,
నువ్వెక్కడన్నా జాబ్కి వెళుతుంటే నీ కొలీగ్స్తోనూ, నువ్వెక్కడైనా కంబైండ్ అయిపోయి అంటే కలిసి వ్యాపారం చేస్తుంటే నీ పార్ట్నర్తోనూ, అర్థమవుతుంది మీకు? వేళ్లతో మొట్టమొదటిగా ఏం చేస్తాడు దేవుడు? పరీక్ష పెడతాడు. నీ అయిపోయిన వాళ్ళు, నీ చుట్టాలు ఉంటారు చూశారు, నీ బంధువులు, నీ స్నేహితులు, వీళ్ళు ఫస్ట్ ఏమంటారు తెలుసా? ఏటేటి బైబిల్ పట్టుకొని గుడికి వెళ్ళిపోతున్నావే, ఆదివారం మారిపోయి ఆరాధనకి వెళ్ళిపోతున్నావా అంటే మన వ్యక్తిగత జీవితం, మన గత జీవితాలు మనకు బాగా సన్నిహితులకి తెలుస్తుంది. వాళ్ళు మొట్టమొదటిగా మనల్ని ఎక్కడ డ్యామేజ్ చేయడానికి, ఎక్కడ కొట్టి నిన్ను దేవుడికి దూరం చేయడానికి, బహుమానానికి దూరం చేయడానికి చూస్తారో తెలుసా? నీతో డైరెక్ట్గా అనలేరు. నీతో డైరెక్ట్గా అనలేక నీ బతికేంటో నాకు తెలియదా ఏమంటారు? ఆవిడ బతికేంటో నాకు తెలియదా, ఆవిడ గత జీవితం ఏంటో మనకు తెలియదా? ఇప్పుడు బైబిల్ పెట్టేసుకొని గుడికి వెళ్ళిపోతే మారిపోయినట్టే మనం నమ్మాలి. ఏంటట? మనం నమ్మాలి. ఇలాంటి సూటిపోటి మాటలు, లేనిపోని నిందలు, పైపిచ్చి ఎలాంటి మాటలు వస్తాయంటే, ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో ఇప్పుడున్న ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు దేవుని నమ్ముకోకముందు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే, మన ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అంటారు, మన మనసులో కలిగే భావన ఏంటంటే, ఒక భావన మొదలవుతుంది. అదేంటంటే, దేవుడా నిన్ను నమ్ముకున్న తర్వాత, అంటే వీళ్ళు నమ్ముకుంది దేనికి అర్థమైపోవాలి మీకు, నిన్ను నమ్ముకున్న తర్వాత కూడా వచ్చేస్తున్నాయా అంటే నువ్వు సమస్యలు పోవడానికి నమ్ముకున్నావా? నన్ను నమ్ముకుంటే సమస్యలే అని చెప్పాడు యేసుప్రభు. నన్ను నమ్ముకుంటేనే సమస్యలు అన్నాడు యేసుప్రభు. లోకము నన్ను ద్వేషించింది కాబట్టి నిన్ను కూడా ద్వేషిస్తుంది, నిన్ను ప్రేమించదు చెప్పేశాడు ఆయన ముందే. నన్ను నమ్ముకుంటే నీకు సమస్యలు మొదలవుతాయి, ప్రతిదినము నీకు శ్రమలే. నా నిమిత్తము జనులు ఏం చేస్తారంట? మిమ్మల్ని నిందిస్తారు. జనాలు ఏం చేస్తారు? ఇప్పుడు పరీక్ష ఎటువైపు నుండి? బయట నుండి, బయట వారి నుండి. చూడండి ఎలాంటి మాటలు వ్రాయబడ్డాయో దయచేసి. ఏమంటారో చూడండి, లోకా సువార్త. బయట వారి నుండి పెడుతున్న పరీక్ష మనకి. ముందు బయట వారి నుంచి పెడతాడండి పరీక్ష. 6వ అధ్యాయం 22వ వచనం లోకా సువార్త. లోకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చూడండమ్మా. అంటే మీరు యేసు ప్రభువును నమ్ముకున్నందుకు అని, యేసయ్యను విశ్వసించినందుకు, యేసు దేవుణ్ణి నమ్ముకున్నందుకు, క్రిస్టియానిటీని పుచ్చుకున్నందుకు మనుషులు ఏం చేస్తారంట? మిమ్మల్ని ద్వేషిస్తారట. ఎంతవరకు నిన్ను ప్రేమించిన వాళ్ళు యేసుబాబుని నమ్ముకున్నందుకు ఏం చేస్తున్నారు? ఎడం పెట్టేశారట, ఎడంగా దూరంగా పెట్టేశారట. ఏం చేస్తున్నారంటండి? నిన్ను ద్వేషించి అవసరమైతే మీ కులంలో నుంచి కూడా వెళ్ళేస్తారు. ఎందుకని? తక్కువ కులాల దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, కులం తక్కువడు నువ్వు. యేసుబాబుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు ఎవరవో తెలుసా? పరీక్ష చూడండి స్టార్టింగ్లోనే ఎంత గట్టి దెబ్బ ఇది. ఎక్కడ కొడుతున్నాడో చూడండి. తక్కువ కులాల దేవుణ్ణి నమ్ముకున్న కడజాతి వాడవు నీవు, అగ్రకులస్తులం మేము, నువ్వు మా కులంలో ఉండడానికి వీల్లేదు. మా కార్యక్రమాలకు, మా పెళ్ళిళ్ళకు, మా ఫంక్షన్లకు, మా కార్యక్రమాలు వేటికి నువ్వు రావడానికి తగవో. ఏం చేస్తారట? జనులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి ఏం చేస్తున్నారట? చెడ్డగా మాట్లాడుతున్నారట. కాడజాతోడ, తక్కువ కులాల దేవుణ్ణి నమ్ముకున్న చెడ్డవాడ. అయితే ఏం చేయాలి ఇప్పుడు మనం? ఆగిపోదామా? అయ్యి బాబోయ్, గుడికి వెళితే ఎంత నష్టమా, మా కులపోళ్ళే మమ్మల్ని వెలేస్తారా, మా అయిన పోయిన వాళ్ళే నన్ను పలకరించరా, రేపు పొద్దున్న ఏ కార్యానికి, వాళ్ళ కార్యానికి మేము వెళ్ళకపోతే వాళ్ళు మా కార్యానికి రారుగా, కాబట్టి గుడే మానెత్తి గొడవలు పోద్దిగా. ఆగిపోతావు బహుమానం పొందకుండా. పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నారు చూడండి చాలామంది. అలా కలిసిపోయిన వాళ్ళని ఎంతమందిని చూసా నేను, అలా కలిసిపోయిన వాళ్ళని ఎంతమందిని చూశానండి. పరీక్ష
ఇంకా ఏమన్నాడో చూడండి దయచేసి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం చదువుదాం ప్రియులారా. మీరు నన్ను నమ్ముకున్నందుకు అందరి చేత అన్నాడు. నేను బయట వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. మొదటి పరీక్ష ఎవరి నుండి వస్తుంది మనకి? బయట వారి నుండి. కంగారు అస్సలు పడద్దు, జాగ్రత్తగా నోటిచ్చేయండి. అందరూ ఏం చేస్తారట? చదువు తల్లి 10:22 మత్తయి సువార్త. నా నామము నిమిత్తం నన్ను నమ్ముకున్నందుకు నిన్ను అందరూ ద్వేషిస్తారట. అయితే ఏం చేయాలి మనం? సహించావా? బహుమానం దరిదాపుల్లోకి వెళతావు. అయ్య బాబో, ఈ నిందలు ఎవరు మోస్తారు, ఈ హింసలు ఎవరు మోస్తారు, ఈ సూటుపోటు మాటలు ఎవరు తట్టుకుంటారని గుడికే ఆగిపోయావా? దేవుని దగ్గరకు రావడం ఆగిపోయావా? బహుమానాన్ని పోగొట్టుకుంటాం. అంటే ఇవి ఎలాంటి మాటలంటే ప్రియులరా, తట్టుకోలేని మాటలండి. ఈ మధ్యకాలంలో మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు క్రిస్టియానిటీలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒక హెబ్రోన్ కానివ్వండి, ఇలాంటి చర్చెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో ఉన్న వాళ్ళు ఎక్కువగా హై కాస్ట్ వాళ్ళే ఉంటారు. లోకపరంగా మాట్లాడుతున్నాను మీకు అర్థం కావడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే హెబ్రోన్ సంఘము అనగానే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రదర్సు సిస్టర్స్, అందులో క్యాస్ట్ ఫీలింగ్ అనేదే ఉండదు. వాళ్ళు ఒకరినొకరు కూడా ఎలా పిలుచుకుంటారు తెలుసా? బ్రదర్, సిస్టర్. ఆఖరికి నా కూతుర్ని నా ఇయ్యంకుడికి ఇచ్చి చేసినా, ఇయ్యంకుడు కొడుకు ఇచ్చి చేసినా, నా కొరసకి ఇయ్యంకుడి అయినా నేను బ్రదర్ అనే పిలుస్తా. వాళ్ళల్లో ఉన్న నీతి అది. క్రీస్తునందు నా సహోదరుడు అంతే. అర్థమవుతుంది మీకు? అలాగ వాళ్ళు బ్రదర్ అనే పిలుచుకుంటారు. వాళ్ళు కులంతో సంబంధం లేకుండా ఎవరిని పడితే వాళ్ళు చేసేసుకుంటారు. వాళ్ళకు కొన్ని అర్హతలు ఉండాలమ్మా. నువ్వు మారు మనసు పొందావా? ఏ వాక్యం ద్వారా ప్రభు నిన్ను పట్టుకున్నాడు? ఏ మాట ద్వారా మారు మనసు పొందావు? ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నావు? బాప్తిస్మం తీసుకున్నాక ఏ సహవాసంలోకి వెళుతున్నావు? ఈ విధంగా కొన్ని అడుగుతారు. అవే వారికి అర్హతలు, కట్టకానుకలు కాదు. ఆ తర్వాత నచ్చితే చేసేసుకుంటారు. కానీ అన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్లు ఇవి లేవు. ఒకవేళ ఇక్కడే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు లో క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఇక హయ్యర్ క్యాస్ట్ వాళ్ళ బంధువులు వాళ్ళని ఎలా చూస్తారో తెలుసా? ఎలా చూస్తారు అమ్మా? తిరగమాతలో ఏమంటారు మీరు దాన్ని? తిరగమాతని ఏమంటారు మీరు? పప్పుకి వేస్తారు కదా, తిరగమాత వేస్తారు. ఏమంటారు దాన్ని? తాలింపులు అంటారు కదా. తాలింపులో కరివేపాకు కాకుండా ఏదన్నా పాకు ఉంటే ఆ పాకుని తీసేసినట్టు తెస్తారు. కరివేపాకో మైసూరు పాకో ఏదో ఒక పాకు. ఎందుకంటే అసలు మనమేంటి, మన జాతి ఏంటి, మన స్థాయి ఏంటి? నువ్వు వాళ్ళ పిల్లని చేసుకున్నావేంటి, వీళ్ళ పిల్లని చేసుకున్నావేంటి? వాళ్ళతో ఇయ్యమొందటం ఏంటి? రాసు నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం ఎన్ని వస్తాయో చూడండి. మరి ఇవన్నీ భరించే శక్తి నీకుందా? భరించగలవా? ఈ పరీక్ష నెగ్గాలంటే మనకు ఒకటి కావాలన్నాడు. మొదటి బయట వాళ్ళతో మనకేమొస్తుంది? పరీక్ష. బయట వాళ్ళతో మనకేం జరుగుతుంది? పరీక్ష. జనులు మిమ్మల్ని ఏం చేస్తారట? నిందిస్తారు, హింసిస్తారు, ద్వేషిస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు, కులంలో నుంచి వెలివేస్తారు, నానా మాటలన్నీ మాట్లాడతారు. ఇవన్నీ మీరు తట్టుకోగలరా? మరి తట్టుకోవాలంటే ఏం చేయాలి ప్రభువా అని అంటే వెంటనే అన్నాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం. తట్టుకోవాలంటే ఏం కావాలి? చూడండి దయచేసి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారుగా. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలే కులగోత్రాలు చూడకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారుగా, వాళ్ళ ఇళ్ళకి వెళుతున్నారుగా, వారి కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్నారుగా, వారి ప్రేమ విందుల్లో మీరు కూడా పాలు పంపులు పొందుతున్నారుగా. అప్పుడు మీకు చాలా సమస్యలు వస్తాయి. మీ వాళ్ళతో, మీ అయిపోయిన వాళ్ళతోనే చాలా సమస్యలు, చాలా మాటలు వస్తాయి. మరి అప్పుడు ఏం చేయాలట? పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అన్నాడు. ఒకసారి ఆగుదాం ఇక్కడ. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నిందలు, ఈ అవమానాలు, సూటుపోటు మాటలు వచ్చేసరికి నువ్వు ఒకటి ఎరగాలి.
ఏం ఎరగాలంటే కంగారు పడి తిరగేసి నువ్వు అనొద్దేమి. అలాగని గుడికి మాండం ఆపొద్దు, దేవుణ్ణి అనుమానించొద్దు, దేవుని యందలి విశ్వాసాన్ని కోల్పోవద్దు. మరి ఏం చేయాలి? ఓహో, ఇదంతా ఆల్రెడీ మా పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు మనకు ఒకటి కావాలి. అదేంటంటే ఓర్పు నాలో పుట్టాలి. ఈ పరీక్ష సహించాలంటే మనకి ఏం పుట్టాలి? ఓర్పు పుట్టాలి. ఓర్పు అనేది నీలో పుడితే ఆ విశ్వాస పరీక్షలో నెగ్గుతావు, లేదంటే ఓడిపోతావు అన్నాడు. చూడండి అక్కడే, ఓర్పు పుట్టించునని ఎరిగి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు ఇలాంటి బయట వారి నుండి వచ్చే ఈ నానా విధమైన శోధనలలో పరీక్షల్లో పడినప్పుడల్లా తిట్టుకోకండి. ఇది దేవుడు పెట్టే పరీక్ష, ఇందులో నేను నెగ్గాలనుకోండి. ఆనందంగా స్వీకరించండి. నిన్ను నిందిస్తున్నారా, ఆ మాటలు ఈ మాటలన్నీ దూషిస్తున్నారా, రకరకాలుగా బాధిస్తున్నారా, ఆనందించండి, బాధపడకండి. దేవా నీకు స్తోత్రం నాయనా, నిన్ను నమ్ముకుంటే వస్తాయని ముందుగానే చెప్పేశావు కదయ్యా. ఈ మాటలను బట్టి మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలన్నాడండి. యోబు గారి జీవితాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించండి. శ్రమలు, నిందలు, అవమానాలు అంటే ఎవరు గుర్తుకొస్తారు? నంబర్ 1 ప్లేస్లో ఎవరు ఉంటారు చెప్పండి? నంబర్ 1 ప్లేసేనా అని మీరు ఎలా చెప్తారని నన్ను అడిగితే ఆ వచనాన్ని కూడా నేను చూపిస్తాను మీకు. శ్రమలు, నిందలు, అవమానాలకు గురి అయిన నంబర్ 1 ప్లేస్ ఎవరికి ఇవ్వచ్చు అంటే యోబు గారికి ఇవ్వచ్చు. సరే, ఇప్పుడు యోబు గారికి నేను బయట నుండి వచ్చే పరీక్ష గురించి మాట్లాడుతున్నా. బయట వారి నుండి కలిగే పరీక్ష, మనకి బయట వారి నుండి కలిగే శోధన గురించి మాట్లాడుతున్నాను. ఎంత ప్రాణ స్నేహితులండి ముగ్గురు. ఇంట్లో బయట వాళ్ళు చెప్పండి. ఏమ్మా? బయట వాళ్ళే. ఎవరు వాళ్ళు? ఎలీఫజు, బిల్దదు, జోఫర్. పేర్లు చెప్పండి, గుర్తుండిపోవాలి మీకు. ఎలీఫజు, బిల్దదు, జోఫరు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బయటోళ్ళు. ఇప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలు మీ కుటుంబాల్లో కూడా జరగకపోవు. యేసుబాబు నమ్ముకున్నందుకే మీ పిల్లకి సంబంధాలు రాలేదనే వాళ్ళు ఉండకపోరు. యేసు ప్రభు నమ్ముకున్నందుకే మీకు ఉద్యోగాలు రాలేదనేది అనేవాళ్ళు ఉండకపోలేదు. యేసు ప్రభు నమ్ముకున్నాకే మీకు ఈ శ్రమలు, ఈ సావులు, ఈ హింసలు, ఈ అప్పులు, ఇవన్నీ కూడా మీ కుటుంబాల్లో ఎందుకు వచ్చాయి? మీరు యేసుబాబుని నమ్ముకున్నందుకే. మీరు తప్పు చేశారు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ అక్కడికి వచ్చేసరికి వ్యక్తిగతమైన టార్చర్ అండి. వ్యక్తిగతమైన టార్చర్ ఎందుకో తెలుసా? నేను భక్తిపరుడు, నువ్వు కళ్ళబల్లి మాటలు చెప్తే ఇన్నాళ్ళు మేము నమ్మాము, ఇప్పుడైతే నమ్మం. ఎందుకంటే సాక్షాత్తు నీ శరీరమే మాకు సాక్ష్యం. శరీరం ఇంతలా కుళ్ళిపోయిందంటే దేవుడు పర్మిషన్ లేకుండా జరుగుద్ది. అది నువ్వు భక్తుని చెప్తున్నావు. దేవుని పర్మిషన్ లేకుండా శరీరం ఇంతగా కుళ్ళిపోద్దా? లేదు కదా. శరీరం అంతలా కుళ్ళిపోయేలాగా దేవుడు చేశాడంటే అయితే నువ్వేదో పాపం చేసావు. సూటిపోటి మాటలు. ఎక్కడైనా తిరగేసి వాళ్ళని దూషించడం కానీ, నిందించడం కానీ, అవమానించడం కానీ చేశాడా? చేయలే. ఇలాగొస్తాయని ఆయనకి ముందే తెలుసు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17 వచనం. బయట వారి నుండి పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గాలి ప్రియులారా, బహుమానం పొందాలంటే. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. అంటే దేవుడు ఎలా గద్దిస్తాడు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్లోకి రండి. బయట వారితో పరీక్ష పెట్టి గద్దిస్తాడు. ఇప్పుడు గద్దిస్తున్నది బయటోళ్ళు కాదు, అనుమానిస్తున్నది బయటోళ్ళు కాదు, నిందిస్తున్నది బయటోళ్ళు కాదు, శంకిస్తుంది బయటోళ్ళు కాదు, ప్రాణ స్నేహితులు. అది దేవుడు పెట్టిందన్న సంగతి ఆయనకు అర్థమైంది. చదువమ్మా. దేవుడు బయట వారి ద్వారా పెట్టిన ఈ పరీక్ష సహించిన వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని ఈ పరీక్షను నేను తృణీకరించట్లేదు అంటున్నాడు. దేవా, నా ప్రాణ స్నేహితుల ద్వారానే నాకు పరీక్ష పెట్టావు కదా, అయితే నేను అంగీకరిస్తున్నాను నాయనా. వాళ్ళు ఎన్నన్నా ఓర్చుకుంటాను నాయనా, ఎన్నన్నా నేను భరిస్తాను నాయనా. ఎందుకంటే నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టింపదా.
ఓర్చుకునే సహించి ఓర్చుకునే శక్తిని నాకు ప్రసాదించిన ఆయన అని. ఏమండి, ఎంత చక్కగా నేను తృణీకరించట్లేదు నాయన, అంగీకరిస్తున్నాను అన్నాడు. చూడండి, ఈ శ్రమలు నిందలు, బయట వాళ్ళు పెట్టే శ్రమలు నిందలు తట్టుకోవడంలో, ఈ శ్రమలు హింసలు నిందలు అవమానాలు తట్టుకోవడంలో ఫస్ట్ ప్లేస్ అయిందేనని మీరు ఎలా చెప్తారు పాస్టర్ గారు అని అంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం తీసారా? తీద్దామండి. 10-11 వచనాలు చదువుదాం. 10-11 వచనాలు చదువుదాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్త అన్నాడా, ప్రవక్తలు అన్నాడా? అందరూ బైబిల్ తీద్దాం, అందరు చూడాలి ప్లీజ్. అంటే ప్రభు నామాన్ని బోధించిన వాళ్ళు, ప్రకటించిన వాళ్ళు, ప్రవక్తలు చాలామందే ఉన్నారు. ఉంటే చాలామంది ఉంటే శ్రమ అనుభవమునకును, అంటే శ్రమను సహించాలంటే ఏం కావాలి? ఆ పరీక్షను సహించాలంటే ఓపిక, ఓర్పును. శ్రమను, ఓర్పును. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడున్న వాళ్ళం ఏం చేయాలి మనం? దాన్ని మాదిరిగా తీసుకోవాలి. శ్రమ లేదో మనకు కొత్తగా మనకు వచ్చినట్టు ఫీల్ అవ్వకూడదు. బైబిల్లో ఉన్న భక్తులకు కూడా ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, బయట వాళ్ళ నుంచి శోధనలు వచ్చాయి, పరీక్షలు వచ్చాయి. అయిన వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు. భక్తులు, ప్రవక్తలు చాలామంది నిలబడ్డారు అని చెబుతూ, వాళ్ళని మాదిరిగా తీసుకోండి అని చెబుతూ, సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము కదా. వింటున్నారు కదా? సహిస్తే, ఓర్చుకుంటే మీరు బహుమానానికి దగ్గర అవుతారు, ధన్యులైపోతారని మనం పాఠాలలో నేర్చుకున్నాం కదా. అదే కదా ఇందాక కూడా మనం చదువుకున్నాం. యాకోబు 1:12 ఏమని చదువుకున్నాం? శోధన సహించువాడు ధన్యుడని మీరు చదువుకున్నారు కదా. ఎంత బాగా రాశాడండి. అయితే ఏంటంట? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆగుదామండి. పైన ఏమన్నాడు? 9వ వచనంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు కదా అన్నాడు. అని వారిలో నంబర్ 1 ప్లేస్లో ఎవరిని పెట్టాడు? మొట్టమొదటి పేరు ఎవరిది చదివేశాడు? యోబు అన్నాడండి. సహనములో నంబర్ 1 ప్లేస్ యోబు. పరీక్షకు నిలబడిన వారిలో నంబర్ 1 ప్లేసు యోబు. తిడుతున్నా, నిందిస్తున్నా, దూషిస్తున్నా, ఎంత ఘోర పరీక్ష, చిల్ల పెంకులతో గోక్కుంటున్నా ఎదుటి వాళ్ళ మీద జాలి, దయ చూపించాడే కానీ తన్ను తాను ఎప్పుడు ఎవరిని ద్వేషించడం, నోటి మాటతోనైనా ఆయన పాపము చేయలేదు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, 2 పాయింట్కి వెళ్తా సమయం ఉంటే. హోసన్న మినిస్ట్రీస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, మొన్ననే పర్ణశాలల పండుగ, సంథింగ్ గుడారాల పండుగ ఏదో జరిగింది. దాదాపు 20 lakhs మెంబర్స్ అంట. ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, ఎవరిని కించపరిచి నేను మాట్లాడలేదు. ఇక్కడ మనం చూసింది, మన అనుభవంలో మహా అంటే సెమినార్ అంటే 1000 మంది, 1500 మంది. మనం పెట్టుకున్న సెమినార్కి వచ్చి జనం ఎంత? 1000 లేదా 2000, 3000 వేసుకో. ఎక్కడైనా తమ్ముడు జేమ్స్ కానీ, లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, సునీల్ అన్నయ్య కానివ్వండి, సాగర్ అన్నయ్య గారు కానివ్వండి, వంశీ అన్నయ్య గారు కానివ్వండి, లేదంటే ఎవరు పెట్టుకున్నా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టుకున్నా, మహా అంటే తిప్పి కొడితే ఒక 4000, 5000 వేసుకుందామంటే అప్రాక్సిమేట్గా. తెల్లారితే మనం మాట్లాడుకునే మాటలేంటో తెలిస్తే సెమినార్ అయిపోయాక, అయ్యో బాబోయ్, అంతమందికి భోజనాలు ఎట్టేసి ఎంత అద్భుతంగా జరిగింది. అసలు ఆ విభాగం ఏంటి? సేవకులకు పరిచర్య చేసే విభాగం, వచ్చిన విశ్వాసులను పరామర్శించే విభాగం, వంట పరిచర్య చేసే విభాగం. ఏంటి 4-5 వేల మందికి నువ్వు సంకలు గుద్దేసుకుంటున్నావా? 20 లక్షల మందికి అక్కడ ఎంతమందికి? అట్టాడు ఒక్కరోజు చేసి చూద్దాం, చేస్తామా? తెల్లారి మనం అప్పుల లెక్కలు మనం చూసుకుంటాం. మనం చిన్నోటికి మళ్ళీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను నేను? హోసన్న మినిస్ట్రీస్కు ఆయన వేసిన పునాది ఏంటంటే, ఒరే బతికితే నిప్పులాగా బతకండ్రా, లేకపోతే సేవలోకి రాకండ్రా అన్నాడు.
ఏంటయ్యా ఏసన్న గారు, ఆయన పేరు ఏసన్న, ఆయన మినిస్ట్రీ పేరు హోసన్న. మాకు బాగా దగ్గర, ఆయన ప్రాపర్ నెల్లూరు. గోరంట్లు వచ్చాడు, అక్కడ స్థిరపడిపోయాడు. ఆయన లేమల్లిలో పరిచర్య స్టార్ట్ చేశాడు, అక్కడ స్థిరపడిపోయాడు. ఏ గంజినీళ్ళు ఉండి లేక తినకో కష్టపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు, మోకాళ్ళ ప్రార్థన చేశాడు, బొప్పిలు గట్టాయి కాళ్ళు. సరే కష్టపడ్డాడు. ఆయన సేవ పరిచర్యలో ఈనాడు పెద్ద పెద్ద బోధకులుగా చాలామంది అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పరీక్షల గుండా వచ్చారో. సేవలు పెట్టే పరీక్ష ఏంటో తెలుసా? రాగానే వాళ్ళకి మంచి ఫుడ్ బెటర్. ఆయన అప్పటికి ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో ఏమండి వాళ్ళని వేధించి తినేసి ఉంటారుగా. రోజు పప్పేనా, రోజు ఆకుకూరలేనా, కాయగూరలేనా, చికెన్ ఏది, మటన్ ఏది తెగ తినిచ్చి ఉంటారు కదా. కాబట్టి వీడికి ఇంటికాడ వండిన అమ్మా నాన్న భూమి మీద ఇష్టం ఉంటుందా, దేవుడి మీద ప్రేమతో వీడు నిలబడతాడా అని ఏం చేస్తాడో తెలుసా? పరీక్ష. అన్నం వండి అన్నం కూడా పెట్టడు, ఉప్పు వేసుకొని గంజినీళ్ళు తాగినాయన జాన్విస్లీ, రమేష్ బాబు ఉప్పు వేసుకొని గంజినీళ్ళు తాగమ్మా. గంజినీళ్ళు మా అమ్మ కింద పడిపోస్తుందండి పాస్టర్ గారు, ఇవి ఎలా తాగాలండి అంటే కుదరదు. పాస్టర్ గారు ఈ బట్టలు ఉతుకున్నాయన, అయ్యి బాబు ఎంతవరకు నా బట్టలే నేను ఉతుక్కోలేదండి, మీ బట్టలు ఉతకాలా బాబాయ్, కుదరదు. ఇల్లమ్మ బాత్రూమ్ క్లీన్ చేయమ్మా, బాత్రూమ్ క్లీన్ చేయమ్మా, చర్చి తుడమ్మా, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేయమ్మా. ఎన్ని ఉంటాయి తెలుసా? చాలా ఉంటాయి. వీటన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? నువ్వు పెళ్ళి చేసుకోకూడదమ్మా, అమ్మా అమ్మాయి వైపు చూడకూడదే, పెళ్ళి చేసుకోకూడదమ్మా. అలాగైతే నే హోసన్న మినిస్ట్రీస్లో కాలు పెట్టమ్మా. తట్టుకుంటారా? ఏ యవనస్తుడు ఉంటాడు? ఈరోజు హోసన్న మినిస్ట్రీ ప్రపంచవ్యాప్తమైపోయిందంటే కారణం వాళ్ళు తీసుకున్న బలమైన నిర్ణయాలు, తీసుకున్నట్టే వాళ్ళు ప్రవర్తించారు. కనుక దాన్ని చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు, ఉంటే ఉండనివ్వండి. వాళ్ళు నిలబడగలిగారు. ప్రియులారు, ఇన్ని పరీక్షలండి, ఈ పరీక్షలకు తట్టుకోవాలి. బహుమానం ఉత్తిగానే రాదు, బహుమానం ఉత్తిగానే రాదండి. పరీక్షలు. రెండోది, ఒకటోది ఏం చెప్పాను ఇప్పటి వరకు? బయట వాళ్ళ నుండి దేవుడు మనకు పెట్టే పరీక్ష, ఇది తట్టుకోవాలి. రెండో దానికి వస్తున్నాను, చూద్దాం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. మత్తయి సువార్త రెండో పరీక్ష. పరీక్షల దగ్గరే ఉన్నాం మనం ఇంకా అమ్మా. రెండో పరీక్ష మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. తీద్దాం అందరం తీద్దాం. మత్తయి సువార్త 19:29 చదవండి రమ్మా తల్లి. నన్ను నమ్ముకున్నందుకు, నా యందు విశ్వాసం ఉంచినందుకు, నా నామము నిమిత్తం మీ అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళనైనా, కన్న తండ్రినైనా, తల్లినైనా, పిల్లలనైనా, భూములనైనా, ఎండ్లనైనా విడిచిపెట్టిన ప్రతివాడును, అంటే పెట్టమనే పెట్టొద్దనా? మాట్లాడేటి ఎవరెవరిని వదిలేయాలి? ఇప్పుడు ఇంటోళ్ళ నుంచి వచ్చే పరీక్ష ఇది. వినాలి. ఇంతవరకు వచ్చిన పరీక్ష ఏంటి? బయట నుంచి వచ్చింది, బయట వారి నుండి కలిగింది. ఇప్పుడు పరీక్ష ఏంటట? ఇంట్లో వాళ్ళ నుండే కలిగే పరీక్ష. ఇది తట్టుకోగలమా? ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చే పరీక్ష అంట. ఏంటట? ఎవరెవరి నుంచి వస్తుందంటే ఇంట్లో నుంచి. చెప్పండి, నేను ఇది చదివించి ముగించేస్తాను. ఇది వివరించాలంటే ఇంకో గంట టైం పడుతుంది నాకు. నన్ను నమ్ముకున్నందుకు బయట నుంచి కాదు. ఇప్పుడు రెండోది ఇంట్లో నుంచి. ఏంటంటే ఇది ముందు అన్నదమ్ముల ద్వారా నీకు పరీక్ష వస్తుంది. అర్థమవుతుందా? అన్నదమ్ముల ద్వారా వస్తుందంట. రెండోది అక్క చెల్లెల ద్వారా నీకు పరీక్ష కలుగుద్దంట. మూడోది తండ్రి ద్వారా నీకు పరీక్ష కలుగుద్దట. తల్లి ద్వారా నీకు పరీక్ష వస్తుందట. పిల్లల ద్వారా నీకు పరీక్ష వస్తుందట.
భూములు, వ్యాపారాలు, ఉద్యోగాలు, మీ పనుల ద్వారా కూడా మీకు పరీక్ష. ఆ, ఆ. ఇందులో మీరు గెలిస్తే బహుమానం పొందుతారు అన్నాడు. పొందును అనేసాడు. 100%, 100 రెట్లు అంటే 100%. 100% మీరు బహుమానం పొందాలంటే, కప్పు కొట్టాలంటే ఇంట్లో నుంచి వచ్చి తట్టుకోండి. కొట్టాలంటే తట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో నుండి వచ్చే పరీక్ష ద్వారా మీరు ఏం చేయాలట? ఏం చేయాలన్నాడు? తట్టుకోవాలి అన్నాడండి కదా. చూడండి ఏమంటాడు. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనం చదవండి. 36వ వచనం చదవండి. ఒక మనుష్యుని ఇంటి వారే. అదేంటి? అదే మరి పరీక్ష. బయటోడు కాదంట నీకు శత్రువు. నీ ఇంట్లోనే నీకు శత్రువుని పెడుతున్నాడు దేవుడు. దేవుడు నువ్వు నా మీద ప్రేమతోనే 4 మెట్లు ఎక్కేసావా లేదా అని ముందు బయటోడితో పెట్టాడు. అది గెలిచావా ఓర్పుతో? శబాష్, మంచిది. అయితే ఇప్పుడు ఇంట్లోనే ఎడుతున్నాడు. ముళ్ళు ఎక్కడుంది? ఇంట్లోనే. అంటే మళ్ళీ చదువుతాం అంటే మళ్ళీ చదవండి ప్లీజ్. 10:36 మత్తయి సువార్త. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా? వాళ్ళని ప్రేమించి నాకు దూరం అవుతున్నాడా, నన్ను ప్రేమించి కావాలంటే వాళ్ళనైనా వదిలేసుకుంటున్నాడా? వాళ్ళని వదిలేసుకుంటాడా, నన్ను వదిలేసుకుంటాడా? మీరు చెప్పండి. ఏమంటే మీ ఆయన్ని వదిలేసుకుంటారా, దేవుణ్ణి వదిలేసుకుంటారా? నమస్కారం. దేవుడు ఒకవేళ భర్తనని కూడా అనేసాడుగా, మీ ఆయన్ని వదిలేస్తావా, నన్ను వదిలేస్తావా అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? మీ ఆవిడ్ని వదిలేస్తావా, నన్ను వదిలేస్తావంటే ఏం చేస్తారు? దాని అర్థం అదే. వదిలేయాలి. ఒక చిన్న సందర్భాన్ని చెప్పనా నేను మీకు? ఒక చిన్ని సందర్భాన్ని చెప్పనా? 12 అరకలంట. మామూలు వ్యవసాయదారుడు కాదు ఎలీషా. ఆయన ఉద్యోగం ఏంటి? రైతు, గొప్ప రైతు. దాని అర్థం అదే. దెబ్బ కింద వస్తే అవసరమైతే అందరూ వదిలేయాలి, వదిలేసుకోవాలండి అవసరమైతే. ఏ అపోస్తులు వదిలేసుకోలేదా? భార్యల్ని, బిడ్డల్ని, కుటుంబాలని, తల్లిదండ్రులని వదిలేసి సొరంగాల్లో ఎందుకు చొరబడ్డారు? గుహల్లో ఎందుకు చొరబడ్డారు? దాని అర్థం అదే. మీ బాధ్యతను పోషించండి. దెబ్బ కింద ఎక్కడ దాకేందుకు? నేనే మీకు సాక్ష్యం. మా అమ్మ బాబులు ఎక్కడున్నారు? రామాపురం, పెదచెరులోపల్లి మండలం, ప్రకాశం జిల్లా, కనిగిరి తాలూకాలో ఉన్నారు. మరి నేను రాలేదా? నీకు నీ అమ్మ బాబు ముఖ్యమా, నేను ముఖ్యమా, నా శావు ముఖ్యం అన్నాడు. ఏమండి? బాబు నాకు అమ్మ బాబుల్ని ఇచ్చింది నువ్వే కావాలి. వాళ్ళు కొన్నాళ్ళు నాతో ఉంటారు, పోతారు, కానీ నువ్వు నాకు శాశ్వతం. నీవిచ్చే బహుమానం నాకు శాశ్వతం. అలాగని నేను వాళ్ళని వదిలేయలేదే. అర్థమవుతుంది మీకు? ప్రేమ పరీక్షకు దేవుడు దూరంగా ఉండగలవా? అవసరమైతే దూరం చేసుకోగలవా? అవసరమైతే వాళ్ళు అంటారు వదిలేరా దేవుణ్ణి, జన్మనిచ్చిన మాకంటే ఎక్కువ నీకు అన్నారు అనుకోండి. అలాంటి సందర్భం వస్తే అవసరమైతే నీకంటే దేవుడే నాకు ఎక్కువ అని రావాలి బయటికి. అర్థమవుతుంది మీకు? అలాంటి సందర్భం వస్తే అవసరమైతే అమ్మ మీకంటే దేవుడే నాకు ముఖ్యం. ఎందుకంటే శారీరకంగా జన్మనిచ్చింది మీరు, కానీ అసలు నిన్ను నీ కడుపులో నన్ను పెట్టింది ఆ దేవుడు. 12 అరకలాట. ఇక్కడ ఇగో ఫీలింగ్ ఏమి లేదు. 12 అరకల్లో 11 అరకలు పనోళ్ళతో చేయిస్తున్నాడు. 11 అరకలు ఎవరితో దున్నిస్తున్నాడు? పనోళ్ళతో దున్నిస్తున్నాడు. పని వాళ్ళలో ఒక పనివాడిగా ఎలీషా గారు 12 అరక పట్టుకొని దున్నుతున్నాడట. చేతి ఎన్ని గాళ్ళు? 12 జతల ఎడ్లతో అరకలు పట్టుకొని దున్నుకుంటున్నాడు ఎండలో. ఏలి వెళ్ళాడట. ఏలి ఎక్కడికి వెళ్ళాడు? సువార్తక రాజమండ్రికి రాలేదు ఏలియా. శాలలోకి వెళ్ళిపోయాడు, పొలంలోకి వెళ్ళిపోయాడు, పొలంలో అరక దున్నుకుంటున్న రైతుల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి
ఒరే అబ్బాయి, వచ్చేస్తావా సేవకి, దేవుని పని చేస్తావా, వచ్చేస్తావా అన్నాడు. కుదరదండి, నా మీద ఆధారపడి నా కుటుంబం ఉందండి, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా బాబు, మా చెల్లెలు పిల్లలు ఉన్నాయి, నాకు ఇంకా పెళ్లి కావాల్సిన ఒక తమ్ముడు ఉన్నాడు, వాడికి పెళ్లి చేసాక కానీ నేను పెళ్లి చేసుకోను, కుటుంబ బాధ్యత అంతా నా మీద ఉంది, పోనివ్వండి పొలంలో ఏమైపోవాలి, ఇందాక చదువుకున్నా భూములనైనను ఇండ్ల నైనను. ఇంట్లో పరీక్ష అంటే ఏదో బల్లె ఉందనుకున్నారా? బాగోదు, మీరు అస్సలు తట్టుకోలేరు ఈ పరీక్షకి, అవ్వదు. నిత్య జీవం బహుమానం అంటే ఏదో కొట్టేద్దాం అనుకుంటున్నారేమో, అంత సులువు కాదండి. నేను అందుకే స్టార్టింగ్లోనే నితీష్ రెడ్డిని మీ ముందు పెట్టేశాను. మన ఆంధ్ర క్రికెటర్ ఆటగాన్ని మీ ముందు ఎందుకు పెట్టాను అనుకుంటున్నారు? ఆలోచించండి. ఇన్ని బాధ్యతలు ఉన్నాయండి బాబు ఏలియా గారు, నేను ఎక్కడొచ్చానండి అనలే. మరి ఏమన్నాడు చూడండి, రాజుల గ్రంథం బైబిల్ ఓపెన్ చేద్దాం, దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం చదవండి, ముగించేసుకుందాం. మిగతా భాగం మరొక సండే మాట్లాడతాను, టైం సరిపోదు. అందరిని తీనిరా తల్లి, అమ్మ గాయత్రి, అందరిని తీని అమ్మ, నువ్వు చదువుదు. ఓకే, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనం నుండి చదవండి. ఇప్పుడు చదవండి. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎవరు కనపడ్డారు? ఏలియాకి ఎలీషా కనపడ్డాడు. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. అరకలెన్ని? 12. ఏమండి, 12 అరక ఎవరు తోలుతున్నారు? ఈ ఎలీషా తోలుతున్నాడు. ఎవరు వెళ్ళేసరికి? ఏలియా ప్రవక్త వెళ్ళేసరికి ఎలీషా పొలంలో సేద్యం చేసుకుంటున్నాడు. అయితే ఏంటంట, అప్పుడు ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగంటే అర్థం ఏంటి? నేను మోస్తున్నానరా భారం, నేను చేస్తున్నానరా సేవ, నువ్వు కూడా చేస్తావా, వస్తావా, ఈ భారం మోస్తావా, ఈ సేవ చేస్తావా అనడానికి సూచనగా తన దుప్పటి ఎవరి మీద వేశాడు? ఎలీషా మీద వేశాడంట. వేయగా అతడు ఎడ్లను విడిచి, నంబర్ 1 పాయింట్ మీరు జాగ్రత్తగా నోటీస్ చేయాలి. పంట పండాలంటే ముందు దుక్కి దున్నాలంటే ఎడ్లు ఉండాలి. నీ సేద్యానికి మూలం ఎడ్లయితే ఎడ్లనే వదిలేశాడు ఫస్ట్. అయ్యో బాబోయ్, 12 జతలు ఎడ్లండి. ఇప్పుడైతే ఒక జత వచ్చేసరికి 4 లక్షలు 5 లక్షలు ఎడ్లు. ఎందుకండి, పాలిచ్చే పాడి గేదె లక్షల్లో ఉంది ఇప్పుడు. అలాంటిది దుక్కి దున్నడానికి, సేద్యం చేయడానికి ఎడ్లంటే ఎంత రేటు ఉంటాయి ఆలోచించండి. అవి కుర్రలు, వాడే దూడలు. ఎడ్లు వదిలేసుకుంటావా నువ్వు? ఎడ్లు వదిలేస్తావా? వదిలేశాడంట. ఇంకేమన్నాడు? సాకుల్లేవేం లేవు, ఎడ్లు వదిలేశాడంట. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, ఎడ్లను విడిచి, చదువమ్మా, విడిచి ఏలియా వెంట పరిగెత్తి, ఒకే ఒక మాట, సడన్గా నన్ను పిలుస్తున్నావు కాబట్టి నేను వస్తా, ఖచ్చితంగా వస్తాను నాయన. కానీ ఒక్కసారి ఇంటి దగ్గర వాళ్ళకు కూడా ఒక మాట చెబుతాను, కంగారు పడరుగా. ఇంటి దగ్గర వాళ్ళకు కూడా నేను ఒక మాట చెప్పొస్తే వాళ్ళు టెన్షన్ పడరు, ఉండపలంగా వచ్చేస్తే వాళ్ళు టెన్షన్ పడిపోతారు. కాబట్టి అందుకని నేనేం చేస్తాను, ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నలకు చెప్పి వాళ్ళని పరామర్శించి పలకరించి ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి ఏమండి అతని దగ్గర సెలవు తీసుకున్నాడు. పోయి రమ్ము అని చెప్పాడు. ఏమండి, నా వలన నీకు నిర్బంధం ఏమీ లేదని చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు? చెప్పాడు, ఇంటోళ్ళకి విషయం చెప్పాడు, నేను సేవలోకి వెళ్ళిపోతున్నానని చెప్పాడు. మరి అందరిని వదిలేసి రాలేదా? భూమిని వదలలేదా? అమ్మ బాబులను వదలలేదా? అన్నదమ్ములను వదలలేదా? వదలకుండానే సేవ చేశాడా? వదలకుండానే 2 ఆత్మను పొందుకున్నాడా? ఈరోజు ఎలీషా తర్వాత ఆఫ్టర్ ఏలియా ఎవరయ్యా అంటే ఖచ్చితంగా మనం చెప్పి తీరాలి. ఎవరు? ఎలీషా. అంత గొప్పగా ఆయన గురించి ఈ దినం మనం మాట్లాడుతున్నాం, నేటికి మనం మాట్లాడుతున్నాం. అంటే ఏం వదిలేయకుండానే, ఏ పరీక్షలో నెగ్గకుండానే ఆ స్థాయికి వస్తాడా? ఇంట్లో వాళ్ళతో పరీక్ష,
ఇంతవరకు బయట వారితో పరీక్ష, ఇప్పుడు ఇంట్లో వారితో పరీక్ష. మిగతా భాగం మరొక వారం మాట్లాడుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. సహించిన వారిని ధన్యులను చున్నాము, సహనాన్ని కలిగి ఉన్నామా. ఓర్పు గల వారిని వీరులంటున్నాము, ఓర్చుకునే స్థితిలో ఉన్నామా. ప్రియనేస్తం మన నాథుడు మన ప్రభు యేసే మన కోసం భరించెను శ్రమలు అనేకం చూపించి, మాదిరి మన కోసం నేర్పించి, సహనమనే పాఠం. సహించిన వారిని ధన్యులంటున్నాము, సహనాన్ని కలిగి ఉన్నామా. రాహేలును ప్రేమించి భార్య స్థితిని తనకే ఇచ్చి, ప్రేమంతా తనకే పంచెను యాకోబు. అందగత్తె కాదని తలచి, మోము చూడ ఇష్టత విడచి, కష్టపెట్టి లేయా మనసును ఆ రోజు. హృదయంలో వేదన ఎంతున్నా సహనంతో భరించెను బాధలు ఎన్నో, తన సహనం దర్శించెను పరమున దైవం. ఫలములతో దీవించిన చరితను చదివాం. అది ఎరిగిన క్రైస్తవులం మనమే స్థితిలో ఉన్నాం. సహిస్తే పరమును చూస్తాం. సహించిన వారిని ధన్యులంటున్నాము, సహనాన్ని కలిగి ఉన్నామా. ఓర్చుకునే స్థితిలో ఉన్నామా. ఆనందం కోల్పోయి ఆస్తులన్నీ పోగొట్టుకొని వేదనతో పడి ఉన్నాడు అయోబు. ఆరోగ్యం చెడిపోయి కన్న బిడ్డలను కోల్పోయి దిక్కుతోచక పడి ఉన్నాడు ఆ రోజు. అనలేదే దేవునినొక మాటైనా నిలబడిని, సహనంతో ఏదేమైనా మన బ్రతుకే బాధల వలయంలో ఉన్నా సహిస్తే ధన్యులుగా మిగిలేదమన్నా. విశ్వాసం కలిగుంటే వాగ్దానం నిలుచుండి, శ్రమల మాటున సుఖముంది. సహించిన వారిని ధన్యులంటున్నాము, సహనాన్ని కలిగి ఉన్నామా. ఓర్పు గల వారిని వీరులంటున్నాము,
కోసం సహించెను శ్రమలు అనేకం చూపించే మాదిరి మన కోసం నేర్పించే సహనమనే ఈ పాఠం